ఉరుకుల పరుగుల జీవితంలో గతుకుల రోడ్లపై పయనం, ఇంట్లో ఆఫీస్లో టెన్షన్, పని ఒత్తిడి, ఇలా సవాలక్ష కారణాలతో ఎంతో మంది దైనందిన జీవితంలో నిద్రలేమితో బాధపడుతున్నారు. సంపాదించిన దాంట్లో సగం మందులకే ఖర్చు చేస్తున్నారు. ఇంత చేస్తే పర్సు ఖాళీ కావడం తప్ప సరైన వైద్యం అందడం లేదని చాలా మంది సతమతమవుతుంటారు. అయితే సాధారణంగా చాలా మందిని వేధిస్తున్న నిద్రలేమి సమస్యకు ప్రకృతి వైద్యంలో సరైన పరిష్కారం ఉంది అంటున్నారు డాక్టర్ మస్తాన్ యాదవ్. సైడ్ ఎఫెక్ట్లు లేని వైద్యంతో ఇప్పటికే ఎంతో మందికి చికిత్సను అందించారు మస్తాన్ యాదవ్. మీ సమస్యలకు పరిష్కారం చూపేందుకు డాక్టర్ మస్తాన్ యాదవ్ ప్రస్తుతం TV9 స్టూడియోలో ఉన్నారు. ఆయనకు మీ సమస్యలను తెలియజేయాలనుకునేవారు స్క్రీన్ పై ఉన్న నెంబర్లకు కాల్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఈరోజు మీరు చెప్పిన ఈ టాపిక్ మీద. అంటే అకేషనల్గా అప్పుడప్పుడు కొంతమందికి నిద్ర పడుతుంది, కొంతమందికి ఎప్పుడూ నిద్ర పట్టదు. ఈ డిఫరెన్సెస్ ఎలా వస్తాయి అంటారు? సో నిద్ర అనేది ఎవరికైతే తగినంత, అంటే ఒక తృప్తిగా నిద్ర అంటే సరిపోకపోతే అన్ యావరేజ్గా మనము 8 అవర్స్ తీసుకుంటాము. ఎవరిలో అయితే ఈ సరైన టైంలో నిద్ర సరిగా పోకపోతే అలాంటి నిద్రలేమి ఎవరిలైతే ఉంటుందంటే నిద్ర రాకుండా ఉన్న వాళ్ళల్లో ఈ సమస్యని మనం నిద్రలేమి అంటాము. ఆ కారణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ కారణాల గురించి కూడా మనం చెప్పుకుంటూ వస్తాము. ఈ నిద్రలేమి అనే సమస్య మనకు అన్ యావరేజ్గా షార్ట్ టర్మ్ ఇన్సామ్నియా అంటాం, దీన్ని ఇన్సామ్నియా అంటాము. అలాగే లాంగ్ టర్మ్ ఇన్సామ్నియా అంటాము. అంటే అక్యూట్ అంటే షార్ట్ అంటే ఎప్పుడైనా ఏదైనా యాక్టివిటీ, ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి నిద్ర పట్టదు, దాన్ని మనం షార్ట్ టైంగా తీసుకుంటాం. ఇది ఆన్ యావరేజ్గా ఇది పెద్ద సమస్యగా ఉండదు. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఇన్సామ్నియా అంటే నిద్రలేమి అంటే దీర్ఘకాలిక అయిన నిద్రలేమి అనేది ఎప్పుడైతే వస్తుంటుందో అది మనకు పెద్ద సమస్యగా ఉంటుంది. ఇవాళ రేపు అన్నీ కూడా ఇలాంటి సమస్యలు మ్యాక్సిమం లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్ని కూడా మనము నిద్రలేమి కింద తీసుకోవటము, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడాను చాలా విపరీతంగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం నిద్రలేమిగా తీసుకొని చెప్పొచ్చు అనమాట. అండ్ సాధారణంగా కొంతమందికి నిద్ర వస్తూ ఉంటుంది కానీ కళ్ళు మూతలు పడవు. ఏంటి కారణం ఏంటంటారు? సో నిద్ర వస్తుంటుంది, కళ్ళు మూతలు పడవు అంటే వాళ్ళు ఏదో ఒక వర్క్ యాక్టివిటీ మీద ఉన్నట్టని మనం చెప్పచ్చు. బ్రెయిన్ ఎందుకంటే ఫోర్స్ఫుల్గా ఏదో ఒక వర్క్ చేయాల్సి వస్తుంటుంది. అలాంటి కండిషన్లోనే వాళ్ళకి మీరు చెప్పింది స్ట్రైట్గా ఉంటుంది. సో నిద్రపోవడానికి అవకాశం ఉన్నా కూడా, నిద్ర వస్తుంది, బాడీ డిమాండ్ చేస్తున్నా కూడా నిద్రపోవడానికి వాళ్ళకి బాడీ వాళ్ళకున్న వర్క్ యాక్టివిటీస్ సహకరించవు. అంటే ఫోర్స్ఫుల్గా మనము ఐలిడ్స్ను ఓపెన్ చేసుకొని పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. అది ఇంకా చాలా డేంజర్. నిద్ర వస్తే వెళ్ళి నిద్రపోవటమే. ఎందుకంటే అలా పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే, ఎవరిలో అయితే మనము మెన్షన్ చేసిన ఈ 8 అవర్స్ స్లీప్ 5 సైకిల్స్ ఉంటాయి. ఈ 5 సైకిల్స్ ఈచ్ సైకిల్ 1.5 అవర్ ఉంటుంది. ఈ 8 అవర్స్ స్లీప్ కంప్లీట్గా ఎవరైతే చేయరో లాంగ్ టర్మ్, సో వాళ్ళల్లో రిపీటెడ్గా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమంది 6 గంటలకే లేచేస్తాం, కొంతమంది 5 గంటలకే నిద్రపోతే సరిపోతూ ఉందంటారు. కొంతమంది అయితే ఇంత నిద్ర అవసరం మనిషి కానీ 4 గంటలే నిద్రపోతారు అనమాట. సో వాళ్ళ ఒక్కొక్క ఏజ్ బట్టి ఒక్కొక్కరికి WHO ప్రకారం కానీ ఈ నిద్ర అనేది ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది. అలా మనం చేస్తున్న యాక్టివిటీకి బ్రెయిన్ కూడా అంతే రెస్ట్ కూడా డిమాండ్ చేస్తుంది. ఇది స్టాండర్డ్ మెథడ్. ఇలా ఉండటం వల్ల మన ఫిజియలాజికల్ యాక్టివిటీస్ కానీ, మన మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ, మన మెంటల్ ఎబిలిటీ కానీ చాలా షార్ప్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా మనము బ్రెయిన్కి ఇవ్వాల్సిన రెస్ట్ని ఇవ్వకుండా కంటిన్యూగా దాని మీద ఒత్తిడి తీసుకురావటం వల్ల సో మనము ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో, మెటబాలిక్ యాక్టివిటీస్ తీసుకోండి, అలాగే మెంటల్ ఎబిలిటీస్ తీసుకోండి, అవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతూ వస్తుంది. అందుకే లాస్ట్ ఫ్రైడే రోజు 17 ఓల్డ్ స్లీప్ డే అన్నాం అనమాట. ఓల్డ్ స్లీప్ డే March 17 ఉంటుంది. అది మొన్న ఫ్రైడే రోజు అయింది. ఓకే, కాలర్ ఉన్నారండి శ్రీకాకుళం నుంచి వైకుంఠం కాల్ చేశారు. వైకుంఠం గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏం లేదు సార్, ఇప్పుడు నాకు అయితే 4 అవర్స్ కంటే ఎక్కువ నైట్ నిద్రపోవట్లేదు. దాదాపుగా 9:30 పడుకుంటాను, 2 గంటలు మెలకు వచ్చేస్తుంది. నాకైతే నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. నాకైతే ఏం టెన్షన్స్ అయితే ఏమీ లేవండి. ఓకే అండి, మీ వయసు ఎంత అండి? నా వయసు 57 సార్. 57. సో మీకు ఏమన్నా డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయండి? బీపీ మామూలుగా ఉంది సార్, డయాబెటీస్ బార్డర్ లో ఉన్నాను. కాకపోతే నేను 6 కిలోమీటర్ వాకింగ్ చేస్తుంటాను డైలీ మార్నింగ్ టైమ్. అవును సార్. మీకేమన్నా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అలాంటిది ఏదన్నా ఉందండి సార్? ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని ఉంటుంది మేల్స్లో. అది అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట ఒక ఏజ్ గ్రూప్లో.
అలాంటిది ఏదన్నా ఉందండి? లేదు సార్, అటువంటి కూడా ఓకేనండి. సో మీకు ఏజ్ అనేది 57 దాటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఏజ్ పెరిగే కొందికి ఓల్డ్ ఏజ్ అంటే ఒక ఓల్డ్ అడల్ట్ అంటాము. సో ఎల్డర్లో ఎలా ఉంటుందంటే ఇది స్లీపింగ్ హ్యాబిట్ అంటే 8 అవర్స్ అనేది మనం తీసుకుంటాము. వాళ్ళల్లో అన్ యావరేజ్గా 6 to 7 అవర్స్, కొంతమందిలో ఇంకా 65 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో 5 అవర్స్ కూడా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళల్లో రాను ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతూ వస్తుంటుంది కాబట్టి కాస్త ఎర్లీగానే వాళ్ళు, అందుకే ఇమీడియట్లీగా మీరు చూడండి చాలా పెద్దవాళ్ళందరూ కూడాను మ్యాక్సిమం 3 గంటలకి 4 గంటలకి నిద్ర లేసేస్తూ ఉంటారు. సో కానీ అన్ యావరేజ్గా వీళ్ళు కూడా 7 to 8 అవర్స్ నిద్రపోగలిగితే మాత్రం మంచిగా ఉంటుంది. మీరు అన్నట్టు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అదే ఈవినింగ్ కూడా కొంత ఎక్సర్సైజ్ యాక్టివిటీని పెంచగలగాలండి. పెంచితే బాడీ కొద్దిగా ఫిజియలాజికల్గా టైర్డ్ అవుతుంది. అంటే దాంతో మీకేమవుతుందంటే స్లీప్కి ఎక్కువ టైం స్పెండ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను అన్నట్టు మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించండి. ఎందుకంటే చాలామందిలో యూరినేషన్ ప్రాబ్లం అంటే డయాబెటీస్లో కానీ లేకపోతే ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళలో యూరిన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెండ్ అయినప్పుడు కొంతమంది ఒక నిద్రపోతున్నప్పుడు సౌండ్ స్లీప్ని ఒక్కసారి మెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మళ్ళీ నిద్ర పట్టదు. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆన్ యావరేజ్గా సైకలాజికల్గా డెవలప్ అయి ఉంటుంది. సో నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అది సైకలాజికల్గా ఉందా లేకపోతే ఫిజియలాజికల్గా ఉందనేది మనం ఇంటర్ప్రిటేట్ చేసుకొని దాన్ని కౌంటర్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు నిద్ర అనేది సరిపోయేంత వరకు రావడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ అండి రవికుమార్ కాల్ చేశారు. రవికుమార్ మాట్లాడండి. హలో 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 తాతయ్య, నమస్కారం అండి. నమస్కారం అండి రవికుమార్ గారు, చెప్పండి. మా నైట్ ఒకసారి ప్రాబ్లం, నిద్ర లేకట్లేదండి. నిద్ర పడుకుంటామండి, మళ్ళీ 2 గంటలు ఎత్తే మళ్ళీ నిద్ర పడతలేదండి. ఓకేనండి, ఇప్పుడు నేను దీని ముందు చెప్పింది కూడా అదేనండి. సో చాలామంది ఒక్కసారి నిద్ర డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్గా నిద్ర రావడానికి టైం పడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు క్రానిక్ నిద్రలేమి అంటే దీర్ఘకాలిక నిద్రలేమికి ఇది దారితీస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే నిద్ర లేస్తే మళ్ళీ నిద్ర పట్టదు అనే దాన్ని ఒకసారి మీరు పర్సనల్గా ఎనీ నియర్ బై న్యాచురోపతి డాక్టర్ని కానీ, అంటే మీకు ఎలాంటి సమస్యలు ఏదన్నా ఉన్నాయా లేదా అనేది మనము ఫిజికల్ ఎగ్జామినేషన్లో కానీ లేకపోతే మీకు స్లీపింగ్ హ్యాబిట్ ఎందుకు ఇలా డే టు డే అని దాని యొక్క హిస్టరీ ఏంటి అనేది తెలుసుకోవచ్చండి. దాన్ని తెలుసుకోగలిగితే కొంత కౌన్సిలింగ్ అవసరం ఉంటుందండి. అలాంటి వాటి నుంచి ఎక్కడైనా గ్యాప్ ఏదన్నా ఉంది అనుకుంటే ఆ గ్యాప్ కానీ ఫిల్ అయితే మీకు ఆటోమేటిక్గా నిద్ర రావడానికి అవకాశం ఉంటుందండి. అలాంటిది ఏదన్నా ఉందా దాంట్లో ఫిజియలాజికల్గా అంటే ఏదన్నా ఇప్పుడు అసిడిటీ కానీ ఇందాక నేను అన్నట్టు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్స్ కానీ ఎనీ మెడికల్ కాజెస్ ఉన్నా కూడా దాన్ని రూల్ అవుట్ చేయగలిగితే మాత్రం మీకు నిద్ర పడ్డాలి. అన్నీ బాగుండి ఓన్లీ ఈ నిద్రలో డిస్టర్బ్ అయినప్పుడు మళ్ళీ నిద్ర రావట్లేదు అంటే దానికి ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ప్రకృతి ధర్మం ఏంటంటే పగలు పనిచేయాలి, రాత్రి నిద్రపోవాలి. అంటే మనిషి శరీరం దానికి అలా అలవాటు పడిపోయింది. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తున్నాం ఇది రివర్స్ అయిపోయింది. అవునండి, రాత్రులు పనిచేస్తున్నారు, పగలు నిద్రపోతున్నారు. ఇది మన శరీరం పైన, శరీరంలో అవయవాల పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందండి? ఖచ్చితంగా అండి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలామంది డే టైం వర్క్ చేసి అంటే అదే ఓల్ ద క్లాక్ ఒక్కొక్కరు మనకి ఇక్కడేమో డే టైము, యూఎస్లో చూస్తే అది నైట్ టైం ఉంటుంది. అక్కడ డే టైం ఉన్నప్పుడు మనకి ఇక్కడ నైట్ టైం ఉంటుంది. సో కొన్ని ఈ పర్టికులర్ బీపీఓస్ కానీ ఐటీ కంపెనీస్ కానీ ఈ కాల్ సెంటర్స్ లైక్ బీపీఓ ఇవన్నీ కూడా కొంత నైట్ టైం పని చేయాల్సి వస్తుంటుంది. సో నైట్ టైం పని చేయాల్సి వస్తున్నప్పుడు ఉద్యోగ ధర్మం ప్రకారం మనం ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. సో ఎవరిలో అయితే నేను ఒక మంచి నేమ్ ఉన్న కంపెనీస్కి కన్సల్టెంట్గా ఉంటాను. ఒక బీపీఓ కంపెనీకి నోవా సొల్యూషన్ అని. సో మ్యాక్సిమం ఈ నైట్ టైం పనిచేసే ఎంప్లాయీస్ని ఎక్కువగా నేను చూస్తూ ఉంటాను. వాళ్ళలో మ్యాక్సిమం యంగ్ పీపులే ఎక్కువగా ఉంటారండి, యంగ్ అడల్ట్స్. సో వీళ్ళల్లో ఏంటంటే ఎక్కువ నైట్ ఎక్కువగా పనిచేస్తూ వాళ్ళు సరిపడా నిద్ర డే టైంలో తీసుకోగలిగితే, అంటే మనం యావరేజ్గా యంగ్ అడల్ట్స్లో మనం తీసుకుంటే, యంగ్ అడల్ట్స్ అంటే ఆల్మోస్ట్ మనకు 18 ఇయర్స్ నుంచి 24 అవర్స్ తీసుకుంటాము, 24 గ్రూప్ ఆఫ్ ఏజ్. సో అడల్ట్ అంటే 24 నుంచి 64 వరకు తీసుకుంటాము. ఈ యంగ్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో చాలామంది వాళ్ళ కెరియర్ కూడా స్టార్ట్ అయ్యే పీరియడ్ అదే ఉంటుందన్నమాట. సో టైమింగ్ కానీ టెంపరీ కానీ వాళ్ళు ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటం కోసం కానీ, ఎందుకంటే ఈ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంటుంది. సో దాని బిహైండ్ వాళ్ళ టార్గెట్ ఏదైనా కానీ వాళ్ళు ఎంతో కొంత ఆ జాబ్లో జాయిన్ అయ్యి సో టెంపరీగా ఉండి తర్వాత షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎలా చేస్తారంటే నాకున్న పర్సనల్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారము
వాళ్ళు పర్పసివ్గా జాబ్ అకామిడేటెడ్ అయిపోయి దాని తగ్గట్టు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజెస్ని కనుక కన్వర్ట్ చేసుకొని మంచి నిద్రకు టైం ఇస్తూ అలాగే నైట్ టైం వర్క్ చేసుకుంటా ఉంటే సో ఆన్ యావరేజ్గా నేను 8 to 10 hours వాళ్ళకి నిద్ర సరిపోతుంది అన్న యంగ్ అడల్ట్స్. ఇలా నైట్ టైం చేసేవాళ్ళు ఆల్మోస్ట్ ఇంకొక 2 hours ఎక్స్ట్రా నిద్రపోవాలి. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డే టైం కూడా వాళ్ళ కెరీర్ కోసము హాఫ్ డే మళ్ళీ ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవటము, లేకపోతే మళ్ళీ హాఫ్ డే కొద్దిగా పార్ట్ టైం, అంటే ఒక్కొక్కది ఒక్కొక్క ఎకనామికల్ స్టాండర్డ్స్. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే లాంగ్ రన్లో వాళ్ళకి ఈ బ్రెయిన్ మీద కొద్దిగా చాలా ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు తొందరగా ఈ సైకలాజికల్ డిజార్డర్స్కి ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఈ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ నేను హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటిదంటే ఒక ఫిజియలాజికల్ మెటబాలిక్ యాక్టివిటీస్ మీద అంటే ఒబేసిటీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎర్లీ డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నైట్ టైం పని చేయాలి, ఎందుకంటే మనము అది మనకు మన లైఫ్ స్టైల్ ప్రకారం మనం నిద్రపోయే టైం అది. నైట్ టైం నిద్రపోకుండా మనం రివర్స్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్కి ఇంకా ఎక్కువ రెస్ట్ ఇవ్వగలగాలి. అలా ఇవ్వకుండా వాళ్ళ కెరీర్ కోసం మళ్ళీ దాన్ని హాఫ్ టైము దాన్ని కట్ చేసుకొని షార్ట్ టైం నిద్రపోవటము, ఎందుకంటే ఆ ఏజ్ గ్రూపు మన బాడీ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మెటబాలిక్ యాక్టివిటీ కానీ లేకపోతే మన బాడీ స్టామినా కానీ సో ఏజ్ గ్రూప్ ఉంటుంది కాబట్టి దాన్ని రిటైన్ చేయగలుగుతుంది. కానీ అది లాంగ్ రన్లో వాళ్ళకి చాలా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పెద్దోళ్ళే కాదు, చిన్నపిల్లల్లో కూడా మనం ఈ సమస్య చూస్తుంటాం. చాలామంది నైట్ 10-11 వరకు టీవీలు చూస్తారు, మళ్ళీ పొద్దున్నే 6-7 కల్లా లేచిపోయి ఇంకా డే మొత్తం ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుందంటారా పిల్లల్లో కూడా? సో పిల్లల్లో ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ లైఫ్ స్టైల్ డెవలప్ అయినప్పుడు పర్టికులర్గా ఈ కంప్యూటర్స్ కానీ లేకపోతే ఐప్యాడ్లు కానీ ఆ సెల్ ఫోన్లు కానీ, ఇవాళ రేపు సెల్ ఫోన్ లేనిదే ఎవరు నిద్ర కూడా పోవట్లేదు, పక్కనే పెట్టుకుని నిద్రపోతూ ఉన్నారు. సో అలాగే టీవీ ఎక్కువసేపు చూడటం కానీ, సో ఇలా ఎక్కువగా ఎవరైతే ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి లేటుగా నిద్రపోవటం అనేది కూడా మంచి అలవాటు కాదు. ఇది ఎక్కువగా పిల్లలు ఎక్కువగా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు లేటుగా నిద్రపోయి ఎర్లీగా మళ్ళీ వాళ్ళు స్కూల్కి కంపల్సరీ లేయాల్సి వస్తుంటుంది. సో అది ఫోర్స్ఫుల్గా లేయాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లల్లో మనం చూసుకుంటే ఆన్ యావరేజ్ ప్రీ స్కూల్ అంటే ఏజ్ గోయింగ్ స్కూల్ అంటే చైల్డ్ అరౌండ్ 13 years టీనేజర్స్ అంటాము, 13 years to up to 17 years వరకు వీళ్ళు కానీ, లేదా ప్రీ స్కూల్ చిల్డ్రన్స్ 3 years నుంచి 5 years వరకు కానీ ఇలాంటి వాళ్ళంతా కూడాను ఎక్కువ నిద్రపోవాల్సి వస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత నిద్రపోతే వాళ్ళల్లో గ్రోత్ హార్మోన్స్ కానీ వాళ్ళ యొక్క గ్రోత్ హార్మోన్స్ బ్యాలెన్స్ అయిందంటే వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో ఎక్కువగా స్పెండ్ చేసి బ్రెయిన్కి సరైన రెస్ట్ ఇవ్వకపోవటము, బ్రెయిన్ మీద ఎక్కువగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువగా ఈ లైఫ్ స్టైల్లో డీవియేటెడ్ అవటం వల్ల వాళ్ళల్లో ఈ దీర్ఘకాలిక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా పిల్లల్లో చాలామంది ఈ ఐక్యూ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. అది కాకుండా మెటబాలిక్ యాక్టివిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఈ ఒబేసిటీ అనేది తొందరగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అండి రజనీ కుమార్ ఉన్నారు. కుమార్ మాట్లాడండి. హలో హలో సార్. కుమార్ గారు చెప్పండి. అజయ్ కుమార్. అజయ్ కుమార్ గారు చెప్పండి సార్. ఇట్లా మేము గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మాది ప్రొఫెషన్ వచ్చేసి డిఫెన్స్ సార్. ఇట్లా లీవ్ 15-16 years అయిపోయింది సార్. సేమ్ అదే ఇప్పుడు మేము రిటైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఒక నిద్ర అనేది మెయింటైన్ చేయాలంటే వల్ల కావట్లేదు సార్. దానికి ఎన్నో చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చెప్పగలరా? అక్కడ అనిపిస్తుంది నిద్రపోవాలని, ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ అదే మెయింటైన్ ఆటోమేటిక్ నిద్ర లేచిన రాత్రులు నిద్ర ఒకసారి లెగొట్టితే మళ్ళీ నిద్రలో పట్టకపోవటం, అలాంటి స్ట్రెస్ కూడా అలాంటిది ఏం లేదు సార్. కానీ ఆ యొక్క అలవాటుని అనేది మార్చుకోవాలి అని ఇక్కడికి వచ్చి కొంచెం రిలాక్సేషన్గా నిద్రపోవాలంటే దానికి ఏదైనా సూచనలు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా అండి. మీకు ఎప్పుడైతే మీ ఫిజియలాజికల్ కండిషన్స్ అన్నీ కూడాను ఎటువంటి ఇబ్బందులు లేదు అని మీకు క్లారిటీ ఉంటే, సో మీకు డయాబెటీస్ హిస్టరీ లేకపోతే ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే ఒకసారి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అయినప్పుడు కొద్దిగా అలవాట్లన్నీ కూడా చేంజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఇలాంటి టైంలో ఎక్కువగా మన బాడీ మెలటోనిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ బాడీ నుంచి రిలీజ్ అయ్యి మనకు నిద్ర కంటే ఈవినింగ్ అయ్యే కొందికి దాని రేషియో పెరుగుతుంది, డే టైం అయ్యే కొందికి దాని రేషియో తగ్గుతుంది. అంటే దాని రేషియో ఎప్పుడైతే పెరుగుతుందో మనకు నిద్రలోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొద్దిగా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇలాంటిది మనం డైటరీ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. అలాగే సప్లిమెంట్లో కూడా దొరుకుతుంది మీకు ఆన్లైన్లో. మీకు మెలటోనిన్ క్యాప్సూల్స్
క్యాప్సూల్స్ అన్న కూడా దొరుకుతాయి, హెర్బల్ బేస్డ్ది. సో మ్యాక్సిమం ఇది ఫుడ్లో కూడా మనము రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది మనం నిద్రపోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆర్ 1 అవర్ బిఫోర్ మీరు వామ్ మిల్క్ కొద్దిగా తీసుకోవచ్చండి. అలాగే కర్డ్లో కొద్దిగా షుగర్ కానీ లేదా బనానా అంటే ఈ అరటిపండుని మిక్స్ చేసుకొని తీసుకోవటం వల్ల బ్రెయిన్కి ఇమ్మీడియట్లీగా కావాల్సిన ఈ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతుందండి. మెలటోనిన్ అనేది కూడా మనకు ఇమ్మీడియట్లీగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పద్ధతిని మనం చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ టైం ఎవరిలో అయితే ఈ నిద్రలేమి అని ఉంటుందో వాళ్ళలో ఈవినింగ్ ఫుడ్ తిన్న తర్వాత కానీ లేదా బిఫోర్ డిన్నర్ కాస్త వాకింగ్ యాక్టివిటీస్ కానీ సింపుల్ ఎక్సర్సైజ్ అంటే తిన్న తర్వాత జనరల్ వాకింగ్ అడ్వైజబుల్, బిఫోర్ డిన్నర్ అయితే మీరు జనరల్ ఎక్సర్సైజ్ కూడా మీరు చేసుకోవచ్చు ముఖ్యంగా. సో ఇలాంటివి చేయటం వల్ల మనకు బాడీ ఫిజియలాజికల్గా కొంత టైర్డ్ అవటం వల్ల ఎర్లీగా నిద్ర రావడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ అండి పద్మావతి కాల్ చేశారు. పద్మావతి గారు మాట్లాడండి. సార్ హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు జనరల్ గా ఏజ్ గ్రూప్ ని బట్టి ఉంటుందా సార్ నిద్ర? ఎంతసేపు ఎన్ని అవర్స్ నిద్రపోవాలి అనేది ఏజ్ గ్రూప్ ని బట్టి ఉంటుందండి? ఉంటుందమ్మా, ఉంటుంది. ఒక్కొక్క గ్రూప్ ఏజ్లో ఇన్ అవర్స్ అని స్లీప్ ఇంత అని నిర్దేశించబడి ఉంటుందమ్మా. ఇప్పుడు 40 years కి ఉమెన్ కి ఎన్ని అవర్స్ నిద్రపోతే సరిపోతుంది అంటారు? 7 నుంచి 9 అవర్స్ అమ్మా వీళ్ళని. ఎందుకంటే 24 ఏజ్ ఆఫ్ 24 నుంచి అప్ టు 64 వరకు ఉన్న వాళ్ళని యంగ్ అడల్ట్స్ అంటాము. వీళ్ళకి అన్ యావరేజ్గా 7 అవర్స్ నుంచి 9 అవర్స్ వరకు నిద్రపోగలిగితే చాలా మంచిదండి. ఎస్, అండ్ సాధారణంగా కొన్ని జబ్బులకు సంబంధించి మందులు వాడుతుంటారు, దానివల్ల కూడా నిద్రలేమనేది ఉంటుందంటారా? నిద్రలేమి రావడానికి అది కూడా ఒక ప్రధాన కారణంగా ఉంటుందండి పెద్దవాళ్ళలో కానీ. సో ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళల్లో ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ తీసుకున్నా, లేకపోతే హైపర్టెన్సివ్ తీసుకున్నా, లేకపోతే ఎనీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ తీసుకున్నా, సో ఎనీ ఆస్థమాటిక్ పేషెంట్స్, సో ఇలాంటి వాళ్ళలో, అలాగే క్యాన్సర్ ఓరియంటెడ్ పేషెంట్, సో ఇలాంటి వాళ్ళలో క్రానిక్ మెడికేషన్ అని ఉంటుంది. ఈ క్రానిక్ మెడికేషన్స్ వల్ల ఆ మెడికేషన్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఈ నిద్రలేమి అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ క్రానిక్ పెయిన్ ఉన్నాయనుకోండి, బాగా లాంగ్ స్టాండర్డ్ ఈ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, అలాగే నెక్ పెయిన్ కానీ, అలాగే నీ పెయిన్ కానీ, ఆర్ ఎనీ ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ పెయిన్ వల్ల నిద్ర పట్టడం చాలా కష్టం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, రెగ్యులర్గా ఈ నిద్రపోవడానికి ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల వాళ్ళల్లో మ్యాక్సిమం ఈ ఎసిడిటీ డెవలప్ అవటం కానీ, కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ, డైజెస్ట్ సరిగా కాకుండా, మోషన్ కూడా ఫ్రీ కాకుండా కాన్స్టిపేషన్ డెవలప్ అవటము, ఇలాంటివన్నీ కూడాను మనకు ఆ నిద్ర మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ బీపీ మెడికేషన్ చేసే, అలాగే కార్డియాక్ పేషెంట్ వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళల్లో కూడా ఈ మెడిసిన్స్ వేసుకోవటం వల్ల ఈ నిద్రలేమి అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాటి యొక్క మెడిసిన్స్ వేసుకుంటున్నారు కాబట్టి మన ప్రకృతి వైద్య విధానంలో మాత్రము ఇలాంటి వాళ్ళు టాక్సిసిటీని మనం ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనం ప్రధానంగా తీసుకోవచ్చు. ఎవరైతే క్రానిక్ మెడికేషన్స్ ఉన్న వాళ్ళలో ఈ బార్లీ వాటర్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. నిద్ర కాదు, బాడీలో ఉన్న టాక్సిన్స్ని క్లియర్ చేసుకోవడం. ఎందుకంటే ఈ మందుల వల్ల ఏర్పడే సైడ్ ఎఫెక్ట్సే వాటిని కానీ ఆ టాక్సిన్స్ని కానీ మనం వాష్అవుట్ చేసుకోగలిగితే ముందు మన బాడీ రెజ్యూనేటెడ్గా ఉంటుంది, సో క్లిన్సింగ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో న్యాచురల్ లాసిక్స్ మనం చూసుకుంటే వాటర్ తాగటం అనేది ఒక ప్రధానం. అలాగే బార్లీ వాటర్ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ బార్లీ వాటర్ తీసుకోవటం వల్ల మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మ్యాక్సిమం మనము తగ్గించుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళల్లో మందుల వల్ల ఏర్పడే ఈ నిద్రలేమిని మనం తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు బార్లీ వాటర్ తీసుకోవడానికి రీజన్ సాధారణంగా చలువ చేస్తుందని తాగమని చెప్తుంటారు, అదే రీజనా లేకపోతే దానికి ఉన్న? బార్లీ వాటర్ చాలా మంది ఏంటంటే మన ట్రెడిషనల్ ఫుడ్ ప్రకారం ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క టైం, అంటే రాగి జావా అంటాము. రాగి జావా కొంతమంది సమ్మర్లో తీసుకుంటూ ఉంటారు. బార్లీ నీళ్ళు అంటే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాటర్ అంటే గర్భిణీ స్త్రీలు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళల్లో ఈ కాలు వాపులు, వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా లాజికల్, అసలు దాని మీద R&D ఒక రీసెర్చ్ జరగకముందే బార్లీ వాటర్ దీనికి పనిచేస్తుంది. అంటే చాలా ట్రెడిషనల్గా మనకు ఉన్నాయి. అలాంటి వాటిలో బార్లీ వాటర్ చాలా మందికి పరిచయంగా ఉంటుంది. సో వీళ్ళు బార్లీ అయితే న్యాచురల్ లాసిక్స్, బాడీలో అంటే ఒంట్లోని నీరుని తగ్గించే గుణం బార్లీ వాటర్కి ఉంది అంటే అది ఒక న్యాచురల్ లాసిక్స్. సో అందువల్ల దాని యొక్క కిడ్నీ ఫంక్షన్స్ కూడా బార్లీ వాటర్ తీసుకోవటంలో బాగా మెరుగుపడతాయి. పర్టికులర్గా ఈ సమ్మర్లో చాలామంది వాటర్ తక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఈ వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళు వాటర్ బాగా ఇంక్రీజ్ చేయగలగాలి. అలాగే బార్లీ వాటర్ కూడా తీసుకోవటం వల్ల కిడ్నీస్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదే సమ్మర్లో ఇంకో ఇండికేషన్ ఏంటంటే బార్లీ వాటర్ తీసుకొని వాటర్ కానీ తక్కువగా తీసుకుంటే డీహైడ్రేటిక్ ఫెటిక్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైతే బార్లీ వాటర్ తీసుకుంటారో వాళ్ళలో వాటర్ ఇంటేకింగ్ కూడా బాగా ప్రాపర్గా 3 to 5 లీటర్స్ 100% తీసుకోవాలి. నెక్స్ట్ కాలర్ అండి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్
హలో నమస్కారం అండి. సార్ నాకు షుగర్ ఉంది సార్. అయితే ఈ హోమియోపతి వాడొచ్చా సార్? అంటే హోమియోపతి అంటే ఈఎంఈ9 తర్వాత ప్రమిద వీళ్ళు వాడచ్చా సార్? అంటే మీ డయాబెటిక్ లెవెల్ ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క ఇది ఉంటుందండి. నాకు 40 ఉంది సార్ ఏజ్. అర్థమైందండి. మీరు హోమియోపతి వాడతాను అంటున్నారు డయాబెటీస్కి. సో మీ డయాబెటీస్ లెవెల్స్ ఏంటి, అవి ఎప్పటి నుంచి ఉన్నాయి, మీకు హోమియోపతి మందులు అక్కడ ఇస్తున్న డాక్టర్ ఇంటరాక్షన్ ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేయగలుగుతారండి. ఖచ్చితంగా మీకు ఆ హోమియోపతితో ఆ డయాబెటీస్ లెవెల్స్ తగ్గుతున్నాయంటే మీరు వాడటంలో తప్పలేదు. ఎందుకంటే దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉండదు. అట్లని దాని మీదనే డిపెండ్ అవ్వకుండా మానిటర్ చేసుకుంటూ సో ఆన్ యావరేజ్, ఎందుకంటే డయాబెటీస్ అనేది ఒకసారి ఇన్నోసెంట్గా డైరెక్ట్ అంటే ఇనిషియల్ స్టేజ్లో దానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు మనకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనకు తెలియదండి. రాను అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో దాని యొక్క లెవెల్స్ నార్మల్గా ఉన్నట్టు మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అది మీకు ఇనీషియల్గా ఆయుర్వేదంతో కానీ హోమియోపతితో కానీ మీరు కానీ ఆ మందులతో తీసుకుంటూ ఉంటే అది కంట్రోల్ అవుతూ ఉంటే మాత్రం అది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ రావాలి. మనం ఎన్ని మందులు వేసుకుంటున్నాం, మందు ఒకటే మనకు పరిష్కారం కాదండి. మనం ఈ డయాబెటీస్ లెవెల్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ మనం ఎక్కువగా అంటే ఆక్సిజన్ ఈజీగా సప్లై అయ్యేది ప్రాణాయామ, యోగాలో ఎక్కువగా దాన్ని చేయటం, డైటరీ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటినన్నింటినీ మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీకు ఈ డయాబెటిక్ లెవెల్ ఇనీషియల్గా మనము ఈ ఆల్టర్నేటివ్ మెథడ్స్లో బాగా కంట్రోల్ చేసుకోవచ్చండి. అది ఎప్పుడైతే బాగా ముదురుతుందో, బాగా సివియర్ అయిపోతుంటుందో, ఇర్రెగ్యులర్ అయిపోతుంటుందో కొంత మనము ఇంగ్లీష్ మెడిసిన్ మీద కూడా ఆధారపడాల్సి వస్తుందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రమణ మాట్లాడండి. హలో నమస్తే సార్. నమస్కారం అండి. సార్ 45 ఏజ్ సార్. చెప్పండి రమణ గారు. సార్ నా ఏజ్ 45 సార్. ఓకే అండి. సార్ నేను మామూలుగా నిద్రపోతాను సార్. నిద్రపోయినంతసేపు మైండ్లో ఏదో ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది సార్. దానివల్ల నిద్ర సరిపోయినటువంటి సమస్య. ఓకే అండి. ఈయన రమణ గారు చెప్పినట్టు తను నిద్రపోయేటప్పుడు తన మైండ్ ప్లెజెంట్గా ఉండట్లేదు. సో దానివల్ల ఏదో ఒక ఆలోచనతో ఆయన నిద్ర పూర్తిగా కంప్లీట్గా సాటిస్ఫాక్షన్గా నిద్ర సరిగా పట్టట్లేదు అని. సో చాలామందిలో ఈ సైకలాజికల్గా మెంటల్ ఎబిలిటీ అంటే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, లేదా అన్రిలేటెడ్ థాట్స్ కానీ ఇలాంటివి బాగా నిద్రపోయేటప్పుడు కొద్దిగా చాలామందిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో నిద్రలేం అనేది సాధారణంగా కనిపిస్తుంటుంది. అది ఇనిషియల్ స్టేజ్లోనే మనం దాన్ని మ్యాక్సిమం వీలైనంత వరకు తగ్గించుకోగలగాలండి. లేకపోతే అది కాస్త పెరిగి క్రానిక్ అవుతుంది, అంటే దీర్ఘకాలిక నిద్రలేమికి దారితీస్తుంది. సో ఇలాంటి వాళ్ళల్లో మాత్రం ముఖ్యంగా వీళ్ళు యోగాలో ఉన్న మెడిటేషన్ని బాగా ప్రాక్టీస్ చేయగలిగి, తర్వాత స్పైనల్ బాత్ అంటే ఈ వెన్నుపూసకంతా కూడాను కోల్డ్ ప్యాక్ కానీ, లేదా హాట్ ప్యాక్ కానీ, లేదా స్పైనల్ బాత్ టబ్బులు ఉంటాయండి. ఇలాంటివి సరే అందరికీ అందుబాటులో ఉండటం అనేది కష్టం ఉండొచ్చు. ఎందుకంటే ఇది నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఆల్రెడీ ఇలాంటి సిస్టమ్ ఉంటుంది. స్పైనల్ టబ్ బాత్ కానీ, ఇది హైడ్రోథెరపీకి సంబంధించిన స్ప్రే బాత్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే స్పైనల్ కార్డ్ అని యావరేజ్గా యాక్టివ్గా అయితే మాత్రము ఈ ఇర్రెగ్యులర్ థాట్స్ కానీ, లేదా సైకలాజికల్ ఏర్పడే డిప్రెసివ్ కానీ, యాంగ్జైటీ కానీ కొద్దిగా బాగా తగ్గుతుందండి. సో లేదు అలాంటి ఫెసిలిటీ ఇప్పుడు నేచర్ క్యూర్ హాస్పిటల్ వెళ్ళి జాయిన్ అవ్వడానికి టైం పడుతుంది, లేదా ఇంట్లో టబ్బులు ఇలాంటివి లేనప్పుడు కనీసం ఎట్లయినా కోల్డ్ స్పాంజ్ కానీ, లేదా వామ్ స్పాంజ్ కానీ ఎంటైర్ స్పైన్కి తీసుకోగలిగితే మాత్రం ఇలాంటి సమస్య మనకు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మెడిటేషన్ అనేది మాత్రం యోగా ఎక్స్పర్ట్స్ దగ్గర మనము ట్రైన్ అయ్యి వాటిని కానీ అలవాటు చేసుకోగలగాలి. అలాగే నిద్రపోయేటప్పుడు ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు ఫోర్ హెడ్ మీద కాస్త కోల్డ్ ప్యాకెట్ అట్టి పెట్టుకోగలిగితే బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే హాట్ ఫుడ్ బాత్ కూడా తీసుకోగలగాలండి. అంటే వేడి నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసి 2 కాళ్ళు పెట్టుకొని ఫోర్ హెడ్ మీద కోల్డ్ బాత్ తీసుకోగలిగితే ముందు ఆ ఏర్పడే ఇర్రెగ్యులర్ ఇంపాక్ట్స్ అనేటివి బ్రెయిన్ మీద తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా నేను ఇందాక అన్నట్టు మెలటోనిన్ అనేది యాక్టివిటీ పెరుగుతుంది. దాని యొక్క లెవెల్స్ ఎప్పుడైతే రైజ్ అవుతా ఉంటే ఆటోమేటిక్గా నిద్ర మనకు మంచిగా రావడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ యాదవ్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిద్ర పట్టడం లేదు అనే మాట వినడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ముందు దాని దుష్పరిణామాలు మన ఆరోగ్యంపై తీవ్రంగా పడతాయని డాక్టర్ గారు చెప్తున్నారు. కనుక నిద్రలేమి సమస్యను ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మళ్ళీ వచ్చే వారం ప్రకృతి వైద్యంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.